ఈ వీడియో ఎవరైతే కొత్తగా షార్ట్ ఫిల్మ్కి కానీ సినిమాకి కానీ స్టోరీ రాయాలనుకుంటున్నారో లేదా బేసిక్ స్టోరీ అవుట్లైన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఆఫ్ కోర్స్ స్టోరీ రాయాలని లేకుండా కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు బేసిక్గా ఒక ఫిల్మ్ మేకర్ ఏమేమి అబ్జర్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ అబ్జర్వేషన్తో మీ దగ్గర ఐడియాగా ఉన్న ఒక స్టోరీ అవుట్లైన్గా డెవలప్ చేసుకోవచ్చు, లేదా కొత్తగా కూడా మీరు ఒక స్టోరీ కూడా రాయొచ్చు. ఫర్ సపోజ్ మీకు ఒక స్టోరీ ఐడియా వచ్చింది, అది షార్ట్ ఫిల్మ్ కావచ్చు లేదా ఒక బిగ్ సినిమా కూడా కావచ్చు. మీరు ఆ స్టోరీని మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుందాం. మీకు ఆ స్టోరీని మీ ఫ్రెండ్స్ నుంచి సూపర్ ఉందిరా బై, మస్తుంది అని ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ అదే స్టోరీని మీకు స్క్రీన్ ప్లే నాలెడ్జ్ లేకుండా షార్ట్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిల్మ్ తీసినా కూడా స్క్రీన్ మీద నీ మూవీ కరెక్ట్గా ఫ్లో అవ్వకపోతే మాత్రం సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. నేను రూల్స్ ఫాలో అవ్వను, బ్రేక్ చేస్తా, ఇలానే తీస్తా అంటే మాత్రం నువ్వు రూల్స్ బ్రేక్ చేయాలి అన్నా కూడా ఫస్ట్ నీకు రూల్స్ తెలియాలి. సో మనం స్క్రీన్ ప్లేలో డెప్త్కి వెళ్లకుండా జస్ట్ బేసిక్గా మాట్లాడుకుందాం. ఈ బేసిక్ 5 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎవ్రీ సినిమాకి ఈ బేసిక్ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బేసిక్ 5 పాయింట్స్ ఏ సినిమాలో అయినా ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్, సెకండ్ రైజింగ్ యాక్షన్, థర్డ్ క్లైమాక్స్, ఫోర్త్ ఫాలింగ్ యాక్షన్, ఫిఫ్త్ రెజల్యూషన్. సో ఈ 5 పాయింట్స్ని మనం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మీకు బాగా ఇష్టమైన ఒక సినిమాని మీ మొబైల్లో, ట్యాబ్లెట్ ఆర్ ల్యాప్టాప్, టీవీ, ఎనీథింగ్ ఓపెన్ చేయండి. మీరు చూసే సినిమాలో ఈ 5 పాయింట్స్ ఎక్కడ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి పేపర్లో కానీ మొబైల్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ రాయండి. మీకు నచ్చిన సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ 5 పాయింట్స్ సినిమాలో మీకు ఎక్కడ వస్తున్నాయి, అలాగే కథలో ఒక్కొక్క మెయిన్ సీన్ ఎంతసేపు మనకు చూపిస్తున్నారు, ఏ ఎమోషన్ చూపిస్తున్నారు అని అబ్జర్వ్ చేయండి. టైంని, ఆ ఎమోషన్ ని రాసుకోండి. ఒక సీన్ 5 minutes లో ఒక ఎమోషన్ ని కన్వర్ట్ చేయొచ్చు. సో 5 minutes లో ఎమోషన్ కన్వర్ట్ చేశారు అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ మూవీలో చిట్టిబాబుని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రామలక్ష్మితో మాట్లాడే సీన్లో చిట్టిబాబు తను హర్ట్ అయ్యేలా హార్ష్గా మాట్లాడతాడు. కానీ ఆ సీన్ ఎండింగ్కి లవ్, సెంటిమెంట్ అండ్ కేరింగ్గా మాట్లాడతాడు. అంటే ఒక సీన్ అనేది ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యి ఇంకొక ఎమోషన్తో ఎండ్ అయింది. అంటే సీన్లో స్టార్టింగ్లో ఒకలా ఉంది, ఎండింగ్లో ఒకలా ఉంది. సేమ్ మీరు చూసే ఏ సినిమాలో అయినా ఎమోషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల నెక్స్ట్ మీరు రాసే కథలో కూడా ఎమోషనల్ సీన్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్గా రంగస్థలం మూవీనే ఈ 5 పాయింట్స్తో లింక్ చేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇంట్రొడక్షన్. ఏ సినిమా అయినా, షార్ట్ ఫిలిం అయినా సరే, ఓపెనింగ్ సీన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది, నువ్వు థియేటర్కి 5 minutes లేట్గా వెళ్ళావు. నీ పక్కన సీట్ పర్సన్ నీతో మంచి సీన్ మిస్ అయ్యావు బ్రో అని మీకు చెప్పేలా ఉండాలి. అర్థమైంది అనుకుంటా. సో ఓపెనింగ్ సీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ సీన్ తో ఆడియన్స్ హుక్ అయిపోవాలి. సేమ్ రంగస్థలం మూవీలో ఓపెనింగ్ సీన్ లో చిట్టిబాబులో టెన్షన్, వెంటనే యాక్సిడెంట్, హాస్పిటల్, ఇవన్నీ కూడా ఆడియన్స్ ని టెన్షన్ బిల్డ్ చేసి స్టోరీలో హుక్ అయ్యేలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. సేమ్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ఓపెనింగ్ సీన్. ఇలా మీ ఫేవరెట్ మూవీస్ లో ఓపెనింగ్ సీన్స్ అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చిన బెస్ట్ ఓపెనింగ్ సీన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, మీరు చూసే సినిమాలో మెయిన్గా ఒక కథ ఏ లొకేషన్లో జరుగుతుంది, ఆ లొకేషన్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ని ఎలా చూపిస్తున్నారు డైరెక్టర్స్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళు చేసే వర్క్, మెయిన్గా హీరో ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, అతని హ్యాబిట్స్ అన్నీ కూడా ఇంట్రడక్షన్ కిందకే వస్తాయి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ సినిమాలో కాన్ఫ్లిక్ట్ అంటే ఆ సినిమాలో హీరోకి కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఉండే సమస్య, ప్రాబ్లం. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అబ్జర్వ్ చేయండి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎంతసేపటికి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో క్రికెటర్ అవ్వాలి అని తను అనుకున్నాడు. తను క్రికెటర్ అవ్వడానికి అడ్డు వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా, సో దాన్నే కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లం అని అంటారు. సేమ్ రంగస్థలం మూవీలో ఓపెనింగ్ సీన్ తర్వాత రంగస్థలం టైటిల్ పడుతుంది. నెక్స్ట్ చిట్టిబాబు ఇంట్రడక్షన్ సీన్ 5 minutes ఉంటుంది. అంటే 5 minutesలో చిట్టిబాబు ఏం వర్క్ చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, తను ఎలా మాట్లాడతాడు, తను ఎలా బిహేవ్ చేస్తాడు, తన డైలీ వర్క్ ఏంటి, ఇంకా తనకి హియరింగ్ ప్రాబ్లం ఉందని ప్రతిదీ ఈ 5 minutesలోనే చూపిస్తారు. సో ఒక మెయిన్ హీరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్కి మెయిన్ డీటెయిల్స్ చూపించి కథలోకి తీసుకెళ్తే ఆడియన్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ స్టార్ట్ అయిన 28 minutes ఆల్మోస్ట్ సినిమాలో ఉండే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు.
ఇంకా ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే 1 or 2 క్యారెక్టర్స్ స్టోరీ డెవలప్ అయ్యే కొద్దీ రివీల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ప్రాబ్లం, సినిమాలో సమస్యని బిల్డ్ చేయడం. అంటే ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది, నెక్స్ట్ క్యారెక్టర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెయిన్ కాన్ఫ్లిక్ట్ హీరోదా, అయితే ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, హీరోకి సంబంధించిన వారిదా లేకపోతే తన చుట్టూ ఉన్న వేరే వాళ్ళదా, దానికి హీరోని ఎలా లింక్ చేశారు అబ్జర్వ్ చేయండి. ఈ మూవీలో రంగస్థలం అనే ఊర్లో ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బులు భూములు ఆక్రమించుకుంటున్న ఒక ప్రెసిడెంట్ అనేది కాన్ఫ్లిక్ట్ ఆ ఊరి ప్రజలదిగా చూపిస్తారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంట్రడక్షన్ కిందకి వస్తాయి. ఈ పాయింట్స్ అన్ని రంగస్థలం మూవీ 1 hour లోపు అన్ని కవర్ అవుతాయి. మిడిల్లో 3 songs కూడా వస్తాయి. అంటే 15 minutes సాంగ్స్కి వెళ్ళిపోయినా 45 minutesలో ఇంట్రడక్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది మనకు చూపించేస్తారు. సో సేమ్ మీరు చూసే సినిమాలో కూడా ఆ సినిమాలో ఇంట్రడక్షన్ ఎంత టైంలో అవుతుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ రైజింగ్ యాక్షన్, అంటే సినిమాలో వచ్చిన కాన్ఫ్లిక్ట్కి మెయిన్ క్యారెక్టర్ ఎదురు వెళ్ళడం. ఇక్కడ నుండే స్టోరీలో డెవలప్మెంట్ అండ్ టెన్షన్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ సేమ్ రంగస్థలం మూవీలో కుమార్ బాబు సొసైటీ వాళ్ళని క్వశ్చన్ చేయడం, కుమార్ బాబు నామినేషన్ వేయడం, మన హీరో చిట్టిబాబు శేషనాయుడిని కొట్టడం, ఇవన్నీ కూడా రైజింగ్ యాక్షన్ కిందకి వస్తాయి. ఇలాగే ఒకదానితో ఒక రైజింగ్ యాక్షన్ లింక్ అయ్యి టెన్షన్ బిల్డ్ అవుతుంది, అలాగే స్టోరీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. సో మీరు మీ ఫేవరెట్ మూవీలో రైజింగ్ యాక్షన్ ఏంటో అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లైమాక్స్ అంటే ఏ మూవీలో అయినా సినిమా ఎండింగ్కి ముందు వచ్చే ఒక టర్నింగ్ పాయింట్, ఆడియన్స్ హుక్ చేసే సిచ్యువేషన్ కూడా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రంగస్థలం మూవీలో క్లైమాక్స్లో కుమార్ బాబు చనిపోవడం ఈ సినిమాకి ఇది బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సీన్తో చిట్టిబాబు నార్మల్గా ఉండే పర్సన్ నుండి చేంజ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫోర్స్గా చేంజ్ అవుతాడు. సో ఇక్కడ తనది రివెంజ్ తీర్చుకోవడం మెయిన్ గోల్ అవుతుంది. నెక్స్ట్ ఫాలింగ్ యాక్షన్, అంటే తన గోల్ రీచ్ అవ్వడానికి హీరో చేసే ప్రయత్నమే ఫాలింగ్ యాక్షన్. అది ఏదైనా కావచ్చు. ఒక సినిమాలో హీరో క్రికెటర్ అవ్వాలనుకోని ఉండొచ్చు, ఇంకో సినిమాలో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ఉండొచ్చు. వాళ్ళ గోల్ ఏదైనా కావచ్చు. ఏదైనా హీరోకి ఉండే గోల్ కోసం హీరో చేసే ప్రయత్నమే ఫాలింగ్ యాక్షన్. సో సేమ్ ఈ మూవీలో చిట్టిబాబు ప్రెసిడెంట్ ని చంపి రివెంజ్ తీర్చుకోవడమే తన గోల్. తను వెతికే ప్రాసెస్లో కొద్దిగా స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ షాకింగ్ ఎలిమెంట్స్ తెలుసుకుంటాడు. హీరో తన గోల్ని రీచ్ అవ్వడానికి చేసే ప్లానర్ యాక్షన్నే ఫాలింగ్ యాక్షన్ అంటారు ఏ సినిమాకైనా. నెక్స్ట్ రిజల్యూషన్ అంటే ఫైనల్గా మనకి ఇంట్రడక్షన్లో స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్ట్ ఇక్కడ రిజాల్వ్ అవుతుంది, అందుకే రిజల్యూషన్ అంటారు. ఫైనల్గా హీరో తన గోల్ని ఇక్కడే రీచ్ అవుతాడు. ఏ మూవీ స్టోరీలో అయినా మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్లో చూసిన కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ రిజాల్వ్ అవుతాయి. ఈ మూవీలో చిట్టిబాబు ట్రూత్ని తెలుసుకొని విలన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. సేమ్ టైం విలేజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. అంటే ఒక కొత్త విలేజ్ కొత్త వరల్డ్ లాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇది రిజల్యూషన్. మీరు కూడా ఒక సినిమాని సెలెక్ట్ చేసుకొని ఆ సినిమాలో ఇంట్రడక్షన్, రైజింగ్ యాక్షన్, క్లైమాక్స్, ఫాలింగ్ యాక్షన్, రిజల్యూషన్, ఈ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది. స్టోరీ రాసిన తర్వాత ఈ పాయింట్స్తో క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ ఓపెనింగ్ సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.